సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. అయ్యా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గడిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాపుకాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ సాపుకాన్ని తాగుతా ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు, అదే మందు ఈ రోజు కూడా అమ్ముతారా? మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు, ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు, వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వస్తాం, సినిమా చూపిస్తాము, వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటారు? అది వాస్తవాలు జరుగుతాయి. మోడీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు. మోడీ చంద్రబాబు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఆయన ప్రధాని, ఈడికోసారి వేస్తాడు, వాడికోసారి వేస్తాడు మోడీ. అందుకని రేపు చుక్కలు చూపిస్తారు. వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు కూడా పేర్లు రాసుకోండి, ఫలాని బుక్ అని చెప్పను అంతే రాసుకోండి, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మెసేజ్ వచ్చింది, మోడీ కానీ తెలియదేమో. మోడీ కానీ మెసేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రేపు జమిని ఎన్నికలు పెడతాను తొందర. అది మొన్న కూడా పార్లమెంట్లో వాళ్ళు ఆమోదం ముద్ర వేశారండి. 3 ఏళ్ళ నెలలకు అధికారం ఉండేది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, జమ్మిలో వస్తే కనుక మామూలుగా ఉండదు, ఇంకా అది ఏరే సినిమా లాగా ఉంటుందని చెప్పాడుగా. జగన్ 2.4 వేరే లెవెల్. మరి అదే ప్రభాస్ సినిమా ఏ సినిమా అది 2.1 బాహుబలి 2 అట్లా ఉండదు అనమాట ఈ తడవ. అంతేగాని వీళ్ళకి ఏమి ఉండదు. ఎన్ని వీళ్ళకే వీళ్ళు తప్పు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నావబ్బా, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేయకూడదుగా. అప్పుడు నీకు నాకు తేడా ఏమైనా తప్పు చేస్తే ఇప్పుడు గాడిద గుర్రం ఒకటాయా, అప్పుడు నువ్వు సైలెంట్ కూడా 4 సార్లు చెప్పి వదిలేస్తే అది వేరే విధంగా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది, విలువ. అది లెక్క. ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యామ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యామ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టపర్తి, తెలుసా? అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి మెజార్టీ? భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఇనుక పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యామ్లింగ్ అని. ఆ రోజు 5 ఏళ్ళు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సకాలం కాలంలో వర్షాలు పడటం కానీ, పంటలు పండటం కానీ, గిట్టుబాటు ధర ఇవ్వటం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ అయితే పూర్తిగా నట్టపోయారు రైతులు. రైతు భరోసా లేదు, ఫీజు రిమర్స్ లేదు, 40 సంవత్సరాలకు 18,000 లేదు, అన్ని సోర్లు. ఎందుకంటే ఈయన సంపద చుట్టిస్తానంటాడు బాబు గారు. మరి ఎప్పుడు చుట్టిస్తాడో మనకి అర్థం కావట్లే. ఆ రోజు కూడా ఈయన పాపం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అన్నాడు, ఎక్కడి నుంచో కారు వేసుకొని పోతా ఉంటే ఆ గుంతలో పోయాక పాపం అల్లాడిపోయిందంట. నిన్న చూసిన, నువ్వు వస్తావు నమ్మకపోయావు. నేను ఆటో వేసుకొని పోతుంటే ఏ రోడ్లో చూశానండి ఇక్కడ ఆటో నగరు, సనత్ నగర్ పోయే రోడ్లు. అసలు ఆ గుంతలో కానీ దిగితే నాగబాబు రాడు, కారులోంచి ఇక పవన్ కళ్యాణ్ రాడు. ఆ గుంతలో ఒకసారి చూడమను. మళ్ళీ విజయవాడ లోకల్ చీటే, ఎక్కడో పల్లెటూరు కాదు. మోకాట్లతో నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆయన నాగబాబు గారు అన్నారు, ఓ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఈ రోడ్లు ఏంది మరి చెండాలంగా ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ.